ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గౌతమ్ గారు, నా పాలిట నిజంగా మీరు దేవుడండి. ఆ దేవుడు కూడా చెయ్యని సాయం మీరు నాకు చేస్తున్నారు. లేకపోతే మీరెక్కడా, నేనెక్కడా? ఏనాడో చనిపోయిన మా అమ్మా నాన్నలెక్కడా? నా కష్టాలలో పడి నేనే మర్చిపోయిన మా అమ్మా నాన్నలని మీరు గుర్తు చేశారు. నన్ను వాళ్ళ సమాధుల దగ్గరికి తీసుకెళ్లారు. ఇన్ని గొడవలు, ఇన్ని సమస్యల మధ్య మీరిలా చేశారంటే మీకు ఎంత మంచి మనసు ఉండాలి. మీరు ఇంతలా ఎలా ఆలోచించగలుగుతున్నారండి? అది నా ఊహకి అందడం లేదు. ఎప్పటికప్పుడు నా అంచనాని మించి చేస్తున్నారు. నిజంగా మీరు దేవుడండి. దేవుడికి మాత్రమే ఇలాంటి గొప్ప మనసుంటుంది. ఒక పక్క అదితి గురించి ఆలోచిస్తున్నారు, ఇంకొక పక్క ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు, మరో పక్క నన్ను, నా కడుపులోని బిడ్డని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. మీలో మీరు ఎంత సతమతం అవుతున్నారో, పైకి అవేవీ కనిపించనివ్వకుండా ఏమీ తెలియనట్టుగా ఎంతో ప్రశాంతంగా ఎలా ఉంటున్నారండి. రోజూ నా కన్నీళ్లతో మీ కాళ్ళు కడిగినా తప్పులేదండి. మీలాంటి మంచి మనిషి నా పక్కన ఉండడం నా అదృష్టం. కానీ నాలాంటి శాపగ్రస్తురాలు మీ పక్కన ఉండడం మీ దురదృష్టం. ప్రత్యక్షంగా మీరు నన్ను సంతోషపెడుతున్నారు, పరోక్షంగా నేను మిమ్మల్ని బాధ పెడుతున్నాను. నన్ను క్షమించండి. అదితి మిమ్మల్ని ప్రేమించింది. మనస, వాచ, కర్మణ మీరే తన భర్త కావాలి అనుకుంది. ఎప్పటికైనా మీరే తన సొంతం అని ఆశపడుతుంది. ఇంకా అదితి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారా హల్లి గారు? ఎలాంటి స్వార్థం, కల్మషం లేకుండా సాటి ఆడపిల్ల గురించి మీరు పడుతున్న ఆవేదన, బాధ, తపన చాలా గొప్పవండి. మీ స్థానంలో వేరే ఏ ఆడపిల్లున్నా మరోలా ఉండేదేమో. అందుకే మీకోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. అదితి గురించి మీరేం వరి అవ్వకండి. నేను మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నానో అదితిని నాకన్నా బాగా చూసుకునేవాడిని నేను తీసుకొస్తాను. అదితి సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారని నాకు అర్థమైంది. మీకు ప్రామిస్ చేస్తున్నాను హల్లి గారు, అదితిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే గొప్ప మంచి మనసున్నవాడిని నేను తీసుకొస్తాను. నన్ను మరిపించేవాడిని తీసుకొస్తాను. ప్రామిస్ అండి.